ఒంగోలు ట్రిపుల్ ఐటీ విద్యార్థులు వసతుల లేమితో ఇబ్బందులు పడుతున్నారు. క్యాంపస్లో అపరిశుభ్రమైన పరిసరాలతో నానా అవస్థలు పడుతున్నారు. ఎలుకలు దోమలతో విద్యార్థులు సహవాసం చేయవలసి వస్తుంది. సమస్యలపై అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదంటూ విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఒంగోలు ట్రిపుల్ ఐటీ విద్యార్థుల సమస్యలపై హెచ్ఎంటీవీ స్పెషల్ స్టోరీ. ఒంగోలు ట్రిపుల్ ఐటీలో కనీస వసతులు కరువయ్యాయి. పరిసరాలు అపరిశుభ్రంగా ఉండడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ఒంగోలు ట్రిపుల్ ఐటీ క్యాంపస్ 2019కి ముందు వరకు కడప జిల్లా ఇడుపులపాయలో కొనసాగింది. విద్యార్థుల సంఖ్య పెరగడంతో ఒంగోలులోని తరగతులు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ మేరకు ఒంగోలులో మూతపడిన రావండ నాయుడు కళాశాల భవనాన్ని ముందుగా అద్దెకు తీసుకుని తరగతులు ప్రారంభించారు. ఏటా కొత్త బ్యాచ్లు వస్తుండటంతో అది కూడా సరిపోక కర్నూలు రోడ్డులోని ఎస్ఎస్ఎన్ ఇంజనీరింగ్ కళాశాలను అద్దెకు తీసుకున్నారు. రావండ నాయుడు కళాశాలలో 1400 మంది, ఎస్ఎస్ఎన్ కాలేజీలో మరో 3000 మంది విద్యార్థులు ఉంటున్నారు. అద్దె భవనాల్లో విద్యార్థులకు అనువైన సౌకర్యాలు లేవు. ముఖ్యంగా రావండ నాయుడు క్యాంపస్ పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. పారిశుద్ధ్యం అధ్వానంగా మారింది. ఎలుకలు దోమలతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. వారిని ఎలుకలు కొరికినా పట్టించుకునే వారే లేరు. ఇప్పుడు కొత్త డీన్ వచ్చారు, ఆయనతో మొన్న మీటింగ్ అయింది. ఫస్ట్ మీటింగ్ అయితే సార్ ఎలా మెసేజ్ చేస్తున్నా, ఫుడ్ అస్సలు బాగోదు, రైస్ అయితే అసలు కుక్ అవ్వదు, గ్రెయినీగా ఉంటాయి రైస్. సార్ ఇలా రైస్ బాగోట్లేదంటే మీరు ఫ్రీ ఎడ్యుకేషన్ అమ్మా, మీరు గవర్నమెంట్ స్టూడెంట్స్, మీరు అన్ని అడ్జస్ట్ అవ్వాలి, మేము మీకు ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయమన్నారు. ఇలా అంటేనే ఎలా, రైస్ బాగుంటే మా దగ్గర ఉన్న పచ్చడిలో ఆరెల్స్ దేంతో తింటాం, అది కూడా బాగోపోతే ఎలా తింటాము? సో చాలా ఇష్యూస్ చేస్తున్నాం. సో ఇప్పటికి 3 మీటింగ్స్ అయినాయి. 3 మీటింగ్స్ లో చెప్తుంటే ఇప్పటికి ఒక్క ఇష్యూ సాల్వ్ అవ్వలేదు. క్యాంపస్ లో విద్యార్థులకు సరిపడా బాత్రూమ్లు కూడా లేవు. నీటి వసతి అంతంత మాత్రమే. క్యాంపస్ లో తమకు భద్రత లేదని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భోజన సమస్యతో పాటు నీటి సమస్యలు నిత్యం విద్యార్థుల్ని వేధిస్తున్నాయి. మెస్ ఛార్జీల కింద రోజుకు 80 రూపాయలు విద్యార్థుల నుంచి వసూలు చేస్తూ కూడా సరైన భోజనం పెట్టడం లేదని విద్యార్థులు వాపోతున్నారు. సమస్యలు పరిష్కరించాలంటూ గత కొన్ని నెలలుగా హాస్టల్ వార్డెన్లకు ఇన్ఛార్జీలకు చెబుతున్నా పట్టించుకోవడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫెసిలిటీస్ సరిగ్గా లేవు. బాత్రూమ్స్, ఫస్ట్ గర్ల్స్ కావాల్సింది వాష్రూమ్ ఫెసిలిటీ, కానీ వాష్రూమ్ ఫెసిలిటీసే లేవు. ట్యాప్స్ చాలా లీక్ అవుతున్నాయి. లీక్ అయితే బాగు చేయాల్సింది పోయి ఆ ట్యాప్స్ ని పీకేస్తున్నారు కంప్లీట్ గా. బట్ డస్ట్బిన్ సరిగ్గా ఉండవు, వాషింగ్ ఏరియా లేదు. దోమలు ఎలుకలు చాలా వస్తాయి. ఇన్ఫాక్ట్ నాకు ఇక్కడ మొత్తం చాలా కుట్టేసింది దోమలు. ఎలుకలు 2 వీక్స్ అయింది మేము దాని మీద కంప్లైంట్ ఇచ్చి, ఇంతవరకు యాక్షనే తీసుకోలేదు. ఎలుకల మీద అయితే చాలా మందిని కరుస్తున్నాయి ఎలుకలు. మెడికల్ ఫెసిలిటీస్ కూడా సరిగ్గా లేవు ఇక్కడ. వాష్రూమ్స్ అనేవి 4 వాష్రూమ్స్ ఉంటే 3 వాష్రూమ్స్ వాటర్ తో బ్లాక్ అయిపోతున్నాయి. ఒకే ఒక వాష్రూమ్ మంచిగా ఉంటుంది, అది కూడా కొన్నిసార్లు అది కూడా బ్లాక్ అయిపోతుంది. ఆ వాటర్ అంతా అక్కడ బ్లాక్ అయిపోయి స్నానం చేయడానికి అన్నిటికీ చాలా ఇబ్బంది అవుతుంది. ఒక్కో రూమ్ లో 25 మంది విద్యార్థులు ఉంటున్నారు. తరగతి గదులని వారికి హాస్టల్ గదులుగా కేటాయించారు. గదుల్లో అవసరమైన ర్యాక్లు లేవు. రోజు తమ సామాన్లను పగలంతా మంచాలపై ఉంచాల్సిన పరిస్థితి. విద్యుత్ స్విచ్ బోర్డులు పగిలిపోవడంతో ఏ స్విచ్ వేస్తే ఎక్కడ షాక్ తగులుతుందో తెలియని పరిస్థితి. గదుల సమీపంలో మురుగు చెత్త చెదారం పేరుకుపోవడంతో దోమలు స్వరివిహారం చేస్తున్నాయి. దోమల వల్ల వ్యాధుల బారిన పడుతున్నామని విద్యార్థులు చెబుతున్నారు. అందులో మాకు లగేజ్ పెట్టుకోనికి గానీ దేనికి గానీ ర్యాక్స్ గానీ ఏమి ఉండవు. మరి అవన్నీ ఎలుకలు కుట్టేస్తాయి. చెప్పుకోవడానికి చాలా దరిద్రంగా ఉంటుంది అన్న. బట్టలు కూడా కొరికేస్తున్నాయి అన్న. అవి మళ్ళీ మేము మనుషులు ఇప్పటికి 100 మందిని కుట్టినాయి అన్న ఎలుకలకి. మేము దోమలు కరిచినాయి కదా అని చెప్పేసి, అలాగే ఎలుకలు కరిచినాయి కదా అని చెప్పేసి హాస్పిటల్కి వెళ్తే మాకు పారాసిటమాల్ టాబ్లెట్ ఇస్తున్నారు. ఒకటి ఎలుకలు కొడితే ఇంజక్షన్ చేస్తున్నారు. నెక్స్ట్ మిగిలిన దానికి దేనికన్నా సరే పారాసిటమాల్ టాబ్లెట్ ఇస్తున్నారు. సో మాకు ఫెసిలిటీస్ నెక్స్ట్ ఏంటంటే బాత్రూమ్స్ లో సరిగ్గా క్లీన్ గా ఉండవు. ఫస్ట్ ఇక్కడ 2 ఫ్లోర్స్ ఉన్నాయన్న. అక్కడ 5 ఫ్లోర్ లో వాటర్ ఫస్ట్ లీకేజ్ వస్తుంది, అది ఫస్ట్ ఫ్లోర్ లో పడిద్ది. ఇదేంటంటే జస్ట్ పైప్ కనెక్షన్స్ లేకపోవడం వల్ల ఆ బేసిక్ ఫెసిలిటీస్ కూడా ఇక్కడ లేవన్న. క్యాంపస్ లో సమస్యలు తాండవిస్తుండటంతో ఎన్ని రోజులు ఓర్చుకున్న విద్యార్థులు సహనం నశించి సమస్యల పరిష్కారం కోసం రోడ్డెక్కారు. మూకుమ్మడిగా తరగతులను బహిష్కరించి క్యాంపస్ వద్ద ధర్నాకు దిగారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నారు.